వేములవాడ పట్టణంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆది శ్రీనివాస్ కమెంట్స్ గత 10 ఏళ్లుగా బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు వేములవాడ రాజన్న ఆలయానికి ఎన్ని నిధులు తెచ్చారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా కాలేదు. ఎలా ప్రభుత్వ దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దహనం చేస్తారన్నారు. 2024 నుంచి 25లో బడ్జెట్లో 2024 నుంచి 25లో బడ్జెట్లో రాజన్న ఆలయానికి 50 కోట్లు పెట్టించామని తెలిపారు. బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఏం సమాధానం చెప్తారన్నారు. బీజేపీ ప్రభుత్వం రాజన్న ఆలయానికి ఏం చేసిందన్నారు. దేశ ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ వచ్చి ఏం ప్రకటన చేయలేదన్నారు. బీజేపీ నాయకులు బేషరతుగా మళ్లీ రాష్ట్ర ప్రభుత్వానికి పాలాభిషేకం చేయాలి. గత మాజీ ఎమ్మెల్యే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆర్ఎండ్బి మినిస్టర్ గారితో మాట్లాడితే వేములవాడ పెద్ద టౌన్ టెంపుల్ సిటీ ఇంత అధ్వానుకుంటే ఎట్లా వెంటనే నిధులు విడుదల చేయమన్నారు. ఆ కాంట్రాక్టర్ పని చేయకపోతే ఆ బిడ్డకి సంబంధించి రద్దు చేసి కొత్తగా టెండర్లు పెట్టాలని చెప్పని పిలిపియాలని చెప్పని అనుకున్నాం. అరే మాకు మొదటి 3 మాసాలు 100 రోజులు అసలు ఎక్కడే ఉందో తెలవడానికి అర్థం కాలే. తర్వాత 3 మాసాలు ఎన్నికల కోడ్ తర్వాత ఇప్పుడు నెల రోజులు అవుతుంది మీ పట్టాల మీదకి ఎక్కి అప్పుడు ఏమాయ్ 6 గ్యారెంటీలు ఏమాయ్ ఆడవాళ్ళకి ఆర్టీసీ బస్ సుప్రభాతం చేసినాం, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేసినాం. ఏం తక్కువ వేసినాం అని ఒకటి వేసుకుంటున్నాం. రైతుల చిరకాల వేములవాడ రాజన్న ఆలయానికి ఆ ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు అంటే మనం ఇప్పటికీ 20 కోట్లు ఇచ్చుకున్నాం కదా, ఇంకా ఇచ్చుకుందాం అంటే అది మనం భరోసా కల్పించిన బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టాలంటే ఈరోజు 50 కోట్ల రూపాయలు పెట్టి మేము ఎన్నడూ కూడా బడ్జెట్లో ఏటా పెడతామని చెప్పి మేము మా ఎన్నికల ప్రామిస్ చేయలేం. దేవాలయ అభివృద్ధి కమిట్మెంట్ ఉంటాను. కానీ ఈరోజు నేను ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే ప్రభుత్వం దిష్టిబొమ్మ పెట్టే అర్థం చేస్తారు పూర్తి తెలుగు. నన్ను ఒక మాట వాళ్ళు అడిగితే బాగుంది. మీరు అనొచ్చు తెల్లారు ఎందుకు మీరు ప్రెస్ మీట్ పెట్టలేరని. నాకు వీలు కాలే. అసెంబ్లీ నడిచింది, మీరు అందరూ చూసారు. అసెంబ్లీ అయిపోయిన తర్వాత మాట్లాడదాం 2 రోజులు ఆగింది. ఆనాడు భారతీయ జనతా పార్టీ ఆ రోజు ఇది మాజీ ఎమ్మెల్యేనా మరి వేల నియోజకవర్గానికి బడ్జెట్లో డబ్బు ఉందా లేదు నేను చెప్పే ఉన్నాను. 50 కోట్లు ఉందని చెప్పేవాడు. నాకు తెలుసు మీరు ప్రసాద్ పథకంలో రూపాయి తీసుకురాలేరు. నరేంద్ర మోడీ గారు వచ్చి వేములవాడ దర్శనం చేసుకుపోతాడు. వేములవాడ దేవాలయ ప్రసక్తే మాట్లాడు. ఈరోజు మీరు మాత్రం వేములవాడ ఆలయానికి బడ్జెట్లో నిధులు కేటాయించినందుకు మేము ఈరోజు దిష్టిబొమ్మ రద్దు చేసిన ప్రభుత్వం అని అంటున్నాం. ఈరోజు గమనించండి, ఈ విధంగా అబ్స్ట్రాక్ట్లో కూడా వేములవాడ దేవాలయానికి సంబంధించి 50 కోట్లు కేటాయించినట్టుగా ఈరోజు మేము పెట్టినటువంటిది. ఇప్పుడు దాని మీద సబ్బును ఎట్లా సరిదిద్దుకుంటారు అంటున్నాం. వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ వీటికు 50 కోట్లు కేటాయించినట్టుగా రెండో పుస్తకం అంటే విడివిడిగా పద్దులు ఉంటాయి. ఈరోజు నేను డిమాండ్ చేస్తున్న భారతదేశం ఎక్కడైతే మీరు ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్గరేసినరో ఆ ప్రభుత్వానికి పాలాభిషేకం చేయండి. తప్పును సరిదిద్దుకుండా ఉంటుంది. ఇక పరాయి దేశంలో పాలకుడు 9 నిమిషాలు వీడియో రిలీజ్ చేసిండు, మామూలుగా పంపించింది నాకు బడ్జెట్లో. ఇప్పుడేమంటూ ఉంటున్నా అనుభవజ్ఞుడిగా లేకపోతే చాలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళా లోకానికి ఎంత విలువిస్తూ మీ అందరూ చూశారు. ఆడతల్లకు ఆర్టీసీ బస్సులు విస్తరిపోయడం కానీ ఆడతల్ల కోసం అనేక కోటి మంది మహిళలను కోటీశ్వరాలుగా మార్చడానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేసి మా ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఇవన్నీ పోతున్నప్పుడు సభ నిండు సభలో అక్కలోని సంబోధించిండు. భారతీయ జనతా పార్టీ తప్పులేదన్నది, సిపిఐ తప్పులేదన్నది, ఎంఐఎం తప్పులేదు రేవంత్ రెడ్డి గారు మాటలు అన్నది. కానీ వాళ్ళు దీన్ని రాజకీయం చేయాలనుకున్నారు. ఒకరోజుకి వాళ్ళు దమ్ముకొచ్చింది. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పి అనుకున్నారు. వేలాళ్ళకు కూడా ఏదో వాళ్ళు కార్యక్రమం చేయలేదు. అసలు హౌజులో ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు. ఎందుకు పెట్రోల్ పోసుకోవాల్సి వచ్చిందో కూడా అర్థం అవుతలేదు. నాకేం అర్థం కాలే. కొంచెం అక్కడ ఏం దుర్భాష ఆడిందో అసలు అన్పార్లమెంటియన్ పదమే రాలేదు అక్కడ తెలంగాణ.